అన్న ముఖ్యంగా ఇటు అశోక్ నగర్లో దాదాపు చాలా మంది కూడా విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గర విపరీతంగా దండుకుంటున్నారంటూ కూడా మీరు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఎట్లా చూడొచ్చు అన్న? దండుకుంటున్నారు. ఇవాళ అశోక్ నగర్లో నిరుద్యోగులు లేకపోయేసరికి డిసెంబర్ నుంచి డిసెంబర్ వరకు సంవత్సరం వరకు లేకపోయేసరికి ఈరోజు జనాలు కనిపించకపోయేసరికి వ్యాపారాలన్నీ మూతపడుతున్నాయి. చాలామంది తక్కువలలో నడుపుకుంటున్నారు. ఉన్నప్పుడు దండుకుంటున్నారు. ఇవాళ నిరుద్యోగులు లేకపోవడం వల్ల మీ అలా వ్యాపారాలు ఇట్టయింది. నిరుద్యోగుల రక్త మాంసాల మీద మీరు కోట్లు వెనకేసుకున్నటువంటి వాళ్ళు ఇవాళ నిరుద్యోగులకు అన్యాయం జరిగితే ఎందుకు రావట్లేరు? ఇవాళ చూడండి, ఇక్కడ బాలతమైన ఇక్కడ సిఎస్పి కొత్త బిల్డింగ్ వచ్చాయి. అక్కడ ఆయనకు అమింగ్ హౌస్ అదొక బిల్డింగు, ఆర్జీ రైట్ అక్కడ ఒకటి పెట్టిండు, ఇక్కడ విష్ణు ఐఏఎస్ ఈయన ఒకటి పెట్టుకుండు, అక్కడ ఆయన 21st సెంచరీ ఆయన ఒకటి పెట్టుకుండు, ఒక్కొక్కరు ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్లు పెట్టుకుంటారు, అందరూ పెట్టుకుంటారు. కానీ ఇవాళ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతున్నప్పుడు కనీసం ఒక 20,000, ఒక 50,000, 1,00,000 రూపాయలు ఇవ్వలేరు అయ్యిళ్ళు. ఇవాళ ఒక్కొక్కళ్ళు సిండికేట్ అయ్యి అశోక్ నగర్లో ఒక సిండికేట్ వ్యవస్థగా ఒక్కొక్కరు 10 హాస్టళ్లలో పార్ట్నర్సు, ఒక్కొక్క ఆయన పేరు వేరు, ఇంకొక ఇక్కడ అభిషేక్ ఆయన పెద్ద హాస్టళ్ళు, వీళ్ళందరూ నడుపుకొని స్టడీ హాల్ పెట్టుకొని టిఫిన్ సెంటర్లు, బజ్జీల కొట్లు, ఇవన్నీ నిరుద్యోగుల పుణ్యాన్నే కదా వచ్చింది. ఇవాళ వీళ్ళకి అందరికి అన్యాయం జరిగి, ఈ నిరుద్యోగులకు అన్యాయం జరిగి కొట్టుమిట్టాడేటప్పుడు ఇవాళ ప్రతిపక్షాలు సాయం చేయనప్పుడు వీళ్ళ రక్త మాంసాలు మీద వచ్చినటువంటి పైసలతోటి అంతో ఇంతో బాగుపడుతున్నటువంటి వాళ్ళు ఇవాళ మాకు ఎందుకు అండగా ఉండట్లేరు అనొచ్చు. వీళ్ళు మాకు పుణ్యానికి మేము వ్యాపారం చేస్తున్నాం, మీకు కోచింగ్ ఇస్తున్నాం అనొచ్చు. మరి వీళ్ళందరూ కోచింగ్ సెంటర్లలో మరి ఏ ఎథిక్స్ నేర్పుతున్నారు? ఏది నేర్పి పంపిస్తున్నారు? లంచాలు తీసుకోమని పంపిస్తున్నారా? నీతి లేకుండా బతకమంటున్నారా? రేపు ఉద్యోగం వచ్చినాక నీ అమ్మాయికు అన్నం పెట్టకుండా బతకమని చెప్తున్నారా? ఏ నీతి నియమాలు చేయకుండా మీరు ఇష్టం వచ్చినట్టు రాజ్యాన్ని దోసుకోమని పంపిస్తారా? ఆడ నీతి నియమాలు, ఒక ఎథిక్స్, ఒక పద్ధతి నేర్పేటటువంటి ఒక గురువులే కదా మీరు. ఈరోజు ఇలా కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు రావట్లేరు? వీళ్ళు దొంగలు, వీళ్ళు ట్యాక్సులు కడుతున్నారా కట్టట్లేరా? రేవంత్ రెడ్డికి ఎందుకు వీళ్ళు భయపడుతున్నారు? ఎందుకు నిరుద్యోగులకు అండగా నిలబడట్లేరు? నిరుద్యోగులకు అండగా అంటున్నారు కాబట్టి మీరు నిరుద్యోగుల తరఫున పోరాటం చేస్తూ ఉన్నారు. కనీసం మీకు ఏమైనా మద్దతు తెలుపుతూ ఉన్నారా? ఈ కోచింగ్ సెంటర్లు కావచ్చు, లేకపోతే ఈ స్టడీ హాల్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఎవరు తెలపడన్నా? ఒక్కొక్క హాస్టల్లో 100 మంది ఉన్నారు. అశోక్ నగర్లో తెలుసా, ఒకటి హాస్టల్ ఉంటుంది, అలా స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఒక్కొక్క లేడీస్ హాస్టల్లో మినిమం 8,000 నుంచి 20,000, 30,000 వరకు ఉన్న అశోక్ నగర్ హాస్టళ్ళు ఇంత దండుకునేటటువంటి వాళ్ళు 50% ప్రాఫిట్ అన్న ఫుడ్ బిజినెస్ మీద ఎవడు కూడా రాడు. ఏమన్నంటే వీళ్ళు చేస్తున్నట్టు మాకు రేవంత్ రెడ్డి, మమ్మల్ని పోలీసు వాళ్ళు, మమ్మల్ని ప్రభుత్వాలు ఒత్తిడి చేస్తాయి. ఏం ఒత్తిడి చేస్తాయా నిన్ను? నువ్వు చేసుకునేటువంటి అందరికి కట్టుకోవట్లేవా, చేసుకోవట్లేవా, కార్లు కొనుక్కోవట్లేవా, బిల్డింగ్లు కొనుక్కోవట్లేవా? కొనుక్కోవట్లేరు మీరు? ఒక్కొక్కటి 3, 4, 5 హాస్టల్లో పెట్టినప్పుడు తెలియదా? అన్నీ తెలుసు, ఎవ్వడు కూడా రాడు. రేపు ఇవాళ మేము కొట్లాడితే ఏదన్నా వచ్చినాక అందరూ వచ్చో మేము చేసినాం అని మాట్లాడతారు. మళ్ళీ తర్వాత వీళ్ళకి అన్యాయం జరిగినప్పుడు రోడ్డు మీదకి వచ్చేటప్పుడు ఎవడు ఉండడు. వీళ్ళు కొట్లాడుతుంటే వస్తారు, మళ్ళీ ఫోటోలు తీసుకుంటే నిరుద్యోగులు కానీ షార్ట్లు పెట్టుకుంటారు, షార్ట్ వీడియోలు పెట్టుకుంటారు, యూట్యూబ్లలో పెట్టుకుంటారు. అంత డమ్మి వ్యవహారం. అసలు మేము చెప్తున్నాగా, రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే ఈ కోచింగ్ సెంటర్ల మీద నువ్వు ఐటీ రైట్స్ చేయి. ఇవాళ అశోక్ నగర్లో మేము చెప్తున్నాం, ఒక్కొక్కడు ట్రస్టులు పెట్టుకొని ట్రస్టుల నుండి ఫ్యాకల్టీలకు వీళ్ళు శాలరీలు ఇస్తున్నారు. ఇవాళ ట్రస్టుల పేరు మీద ఇస్తున్నారు. ఒక్కొక్కడు బినామీలను వైట్ మనీగా చేయడానికి అశోక్ నగర్లలో ఇన్స్టిట్యూట్లు పెట్టిరు అనేటటువంటి వాదనలు ఉన్నాయి. వీటి మీద నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి, నీ ఖాళీ బిందెలు కదా, లంక బిందెలు లేవు కదా, ప్రభుత్వాన్ని నడపడానికి డబ్బులు లేవు కదా, ఇలాంటి వాళ్ళు ప్రభుత్వాన్ని గన్ని కొట్టేటోళ్ళ కానించి డబ్బులు తీసుకొని ప్రభుత్వాన్ని నడుపు. నిరుద్యోగుల పక్షాన ఉన్నారు వీళ్ళు, ప్రభుత్వానికి డబ్బులు ఇవ్వరు, ఎవరి పక్షాన ఉండరు. ఇలాంటి దొంగలను నువ్వు ఎందుకు వదిలిపెడుతున్నావు? ఈ తొడేళ్ళ మూటలను, ఈ చీయాలు కాని మూటను ఎందుకు వదిలిపెడుతున్నావు? బరాబర్ అంటున్నాం. ఈ హాస్టల్లో, స్టడీ హాల్లో, మెస్సులు నడిపేటోళ్ళు, కిల్లి బండ్లు నడిపేటోళ్ళు, చాయ్ బండ్లు నడిపేటోళ్ళు అందరూ కూడా నిరుద్యోగుల పైసలతో మీకు లాభం వస్తున్నాయి. వీళ్ళు కష్టాలలో ఉన్నప్పుడు కనీసం మీరు వాళ్ళకు ఆదుకునేటటువంటిది లేదా? ఒక కాకి సస్తే 100 కాకులు వస్తాయి. ఒక్క మనిషి ఈ సస్తే ఎంతమంది రావాలి? ఇవాళ 8 మంది నిరుద్యోగులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చచ్చిపోయారు. మీకు ఇంకా చల్లం రాదా అని అడుగుతున్నాం. వీటి మీద రైళ్లు చేయాలి. వీళ్ళు ఇంకా సిగ్గులు అచ్చ తెచ్చుకొని నిరుద్యోగుల పక్షాన్ని నిలబడ. ఇవాళ నేను అన్నాక వీళ్ళందరూ సిండికేట్ అవుతారన్నా. సిండికేట్ అయ్యి ఒక్కొక్కడు ఇక పోతారు. వీళ్ళ కాడ సంబంధాలు ఉన్నాను కాడ బీఆర్ఎస్ అని కాడికి పోయి వీడిట్ట అని చెప్తాడు, బీజేపీ అని కాడికి పోయి వాడట్టని చెప్తాడు, ఇంకొకటి కాడికి పోయి ఈడిట్ట అని చెప్తారు. ఏం ఎంటిక కూడా పీకలేరురా మీరు, ఎంటిక కూడా పీకలేరు. ఎవరిని చెప్పుకుంటారో చెప్పుకోబోరి, బాజాబ్తో చెప్పుకోబోరి. మీరు కష్టం వచ్చినప్పుడు నిలబడినప్పుడు ఎందుకు చెప్పు? అంత ఇల్వలు లేకుండా బతుకేది.